ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి మనలను, మన కుటుంబాలను, సంఘమంతటిని సంరక్షించి తన హస్తాల చాటున భద్రపరిచి త్రిత్వం తర్వాత 17వ ఆదివారపు ఆరాధనలోనికి మనందరిని నడిపించినందుకు, అలాగే ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. త్రిత్వం తర్వాత 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పత్రిక పాఠ్య భాగముగా అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో, అలాగే సువార్త పాఠ్య భాగముగా లోకా సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉన్న లేఖన భాగాలను మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు మనము నేర్చుకోవాల్సిన అంశము, ఏర్పాటు చేసిన అంశము, దేవుని పిలుపునకు తగిన జీవితం. దేవుని పిలుపునకు తగిన జీవితం. ఇక్కడ పిలుపు అనే మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైనా వారి ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఈ పిలుపు అనేది లేకుండా వారి ఇంటికి వెళ్తావా? ఎవరైనా తోడు రమ్మని పిలవకుండా నువ్వు వెళ్తావా? ఎవరైనా సహాయం కొరకు నిన్ను పిలిస్తే పిలుపు లేకుండా వెళ్తావా? పిలవకుండా వెళ్తావా? అంటే చాలా విషయాల్లో పిలుపు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అయితే మనుషులు మనల్ని పిలిచిన కంటే ఇక్కడ నేర్చుకోవలసిన, ఈరోజు మనం ధ్యానించవలసిన అంశంలో మనుషుల పిలుపు కాదు, కానీ దేవుని పిలుపు, దానికి తగిన జీవితం ఎలా ఉండాలి అన్నది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈ పిలుపు అనే మాటకి గ్రీకు భాషలో కాలేవో అనే మాట రాయబడి ఉంది. కాలేవో అంటే ఇంగ్లీష్లో కాల్. ఈరోజు మనం ఫోన్ కాల్ మాట్లాడతాం కదా. కాల్ అంటే ఏంటి? పిలవటం. వాస్తవానికి కాలింగ్ అని వస్తుంది కదా ఫోన్లో. అంటే ఏంటి? ఎవరో మనల్ని పిలుస్తున్నారు. అదే గ్రీకు భాషలో నుంచి వచ్చిన మాట కాల్ అనే మాట. కాలేవో అనే మాటకు అర్థం ఏంటట? పిలుపు. అయితే దేవుడు పిలుపు ఎలాంటిదట? పరిశుద్ధమైనది. ఆ పిలుపుకు తగినట్లు మనం జీవించాలి. ఆయన ఎందుకు మనల్ని పిలిచాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పిలుపు ఎలాంటిదంటే పరిశుద్ధమైనది కనుక ఆ పిలుపుకు తగినట్టు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పిలుపు తగినట్లుగా మనం కూడా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ దేవుని యొక్క పిలుపులో ఉన్న ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలిగితే, ఈరోజు నువ్వెందుకు లోకంలో నుంచి సంఘంలోనికి పిలువబడ్డావో, అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి ఎందుకు పిలువబడ్డావో ఈరోజు నీకు అర్థమవుతుంది. లేదనుకుంటే నామకార్థ క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఎందుకు వచ్చావో తెలియదు, ఎందుకు క్రైస్తవుడు అయ్యావో తెలియదు, ఎందుకు క్రైస్తవునిగా బ్రతుకుతున్నావో తెలియదు, ఎందుకు సంఘంలో కూర్చుంటున్నావో కూడా నీకు తెలియదు. కాబట్టి ఈ పిలుపు, దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఆ పిలుపుకు తగినట్టు నువ్వు జీవించడానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. అందుకనే ఈరోజు లేఖన భాగాల్లో మనకి ప్రాముఖ్యంగా పిలుపుకు తగినట్టు ఎలాగ జీవించాలని ఈ లేఖన భాగాలు మనకు నేర్పిస్తాయి. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, కాబట్టి మీరు 1వ అధ్యాయం 23 ఎఫెసీ పత్రిక అమ్మా, ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయే ఉన్నది. గమనించండి, ఆయన సంఘమునకు ఏమై ఉన్నాడట? శిరస్సుగా ఉన్నాడు కనుక ఆయన సమస్తమును పూర్తిగా నింపుచు సంపూర్ణతనిచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి సంఘములో ఉన్న నువ్వు, నీ జీవితము సంపూర్ణంగా ఉండాలి అని అంటే పిలిచిన వారి పిలుపును బట్టి నువ్వు జీవించాలి. అలాగే ఆయన పిలుపుకు తగినట్టు నువ్వు నడుచుకోవాలని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక పిలుపుకు తగినట్టు ఎలా జీవించాలి అనేది మనం తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో తెలియాలి కదా ఫస్ట్. అవునా? ఎందుకు పిలిచాడో తెలియాలి కదా. కారణం తెలియకుండా ఇప్పుడు ఎవరైనా మనల్ని పిలిచారు, నువ్వేమడుగుతావు? ఎందుకు పిలిచావు అడగవా? అడగకుండానే పిలిచిన వెనకాల వెళ్ళిపోతుంటాం అనమాట. ఎవరైనా మనల్ని పిలిచారు, ఇప్పుడు పిలిచినప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం?
వెళ్ళి ఎందుకు పిలిచావు అడగవా? అలాగే ఇప్పుడు దేవుడు ఎందుకు పిలిచాడో నీకు తెలియాలి. సంఘంలోనికి నేను ఎందుకు రమ్మన్నాడో తెలియాలి. విశ్వాసంలోనికి ఎందుకు రమ్మన్నాడో నీకు తెలియాలి. ఈరోజు సువార్త లేకపోతే పత్రిక పాఠ్యభాగము, సువార్త పాఠ్యభాగం మనకి ఆయన ఎందుకు పిలిచాడో చెప్తున్నాయి. చదువుకున్న ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో సమాధానమును అమ్మా బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు. ఇక్కడ ఏంటంట, సమాధానమును ఆ బంధాన్ని ఐక్యతను మీరు కాపాడుకోవాలట. ఎందుకు పిలువబడ్డారు సంఘంలోకి? మీరు సంఘంలోకి ఎందుకు పిలువబడ్డారటండి? ఐక్యత కొరకు పిలువబడ్డారు. వాస్తవానికి ఎఫ్ఎస్సీ పత్రిక నేపథ్యాన్ని మనం చూసినట్లయితే, అందరూ వచ్చారా? దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రికని అపోస్తలుడైన పౌలు రోమా చెరసాల నుంచి రాస్తున్నాడు ఈ పత్రిక. దీన్ని చెరపత్రిక అంటారు. చెరపత్రిక అంటే జైల్లో నుంచి రాస్తున్నాడు. మీరు గమనించండి, అపోస్తలుడైన పౌలు సంఘంలో, ప్రత్యేకంగా ఈ ఎఫెసీ సంఘంలో ఉన్న చిక్కులు, ఇబ్బందులు, విభేదాలు, గొడవలు, అల్లర్లను అన్నింటినీ అనపడానికి, అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, దేవుడు అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాడు అన్నది జ్ఞాపకం చేయటానికి వారికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇంచుమించు యేసుప్రభువు చనిపోయిన తర్వాత, శిలువ మరణం పొందిన తర్వాత ఒక 30-32 సంవత్సరాలకి ఈ పత్రిక రాశాడు పౌలు. అంటే క్రీస్తు శకం 60-62 ఈ సంవత్సరాల మధ్యలో పౌలు ఈ పత్రిక రాశాడు. అంటే ఆ టైంలో అపోస్తలుడైన పౌలు ఎక్కడ ఉన్నాడు? రోమా చెరసాలలో, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడు. ఈరోజు జైల్లో ఉండి అపోస్తలుడైన పౌలు దేని గురించి ఆలోచిస్తున్నాడు? నేను ఎప్పుడు విడుదలవుతానా, బయటికి ఎప్పుడు వెళ్తానా, లేకపోతే నా స్వతంత్ర జీవితాన్ని నేను ఎప్పుడు జీవిస్తానని ఆలోచించట్లేదు పౌలు. జైల్లో కూడా దేవుని పరిచర్య నిమిత్తము పనిచేసే గొప్ప విశ్వాసిగా, సేవకునిగా ఉన్నాడు పౌలు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈరోజు ఆలయంలో కూర్చొని, ఇంట్లో కూర్చొని స్వతంత్ర జీవితాన్ని, అలాగే స్వేచ్ఛను కలిగిన మనము దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఏ రోజైనా ఆలోచిస్తామనంటే మనము చాలా వరకు ఆలోచించాం. కానీ పౌలు జైల్లో ఉండి కూడా ఏం రాస్తున్నాడు? సంఘము బాగుండాలని, సంఘాన్ని క్రీస్తులోనికి బలంగా నడిపించాలనే ప్రయాసతో ఈ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి ఈ పత్రికలో ప్రత్యేకంగా సంఘంలో ఉన్న చిక్కులు, లేకపోతే విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు, అల్లర్లు ఇవన్నీ కూడా రూపుమాపి క్రీస్తు ఉద్దేశం సంఘంలో నెరవేరాలని ఆయన ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. అందుకనే సంఘ విశ్వాసులందరికీ ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే, మీలో ఉన్న ఐక్యతను మీరు కాపాడుకోండి. ఐక్యతను మీరు కాపాడుకోవడానికి మీరు పిలువబడ్డారు. వీఆర్ కాల్డ్ టు బి యూనిటీ. అంటే మనం ఐక్యంగా ఉండటానికి పిలిచాడు దేవుడు మనల్ని. విడివిడిగా కాదు, వేరువేరుగా కాదు, గుంపులుగా కాదు, మనకు నచ్చినట్లుగా కాదు. మనం దేనికి పిలువబడ్డామట? ఐక్యత కొరకు. అందుకనే ఐక్యత కలిగి ఉండాలంటే సంఘము 7 ప్రాముఖ్యమైన పునాదుల మీద నిలవబడిందని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. 7 ప్రాముఖ్యమైన పునాదుల మీద సంఘము నిలబడిందన్న సంగతి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అందులో మొట్టమొదటి పునాది ఏంటి అంట? ఒకే శరీరము. ఓకే, శరీరము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు చూడండి, మనందరము ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధిలోనికి వచ్చాం, అనగా సంఘములో ఉన్నాం. ఈ సంఘము క్రీస్తు శరీరం అని, ఆ శరీరానికి లేదా సంఘానికి శిరస్సు ఎవరై ఉన్నారు? ఎవరండి? చెప్పాలి గట్టిగా. క్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు నీకు ఒక ఆలోచన, ఇప్పుడు ఇంట్లో కూర్చొని, చర్చికి రాకముందు ఇంట్లో ఉన్నప్పుడు మనసులో నీ ఆలోచన ఏంటి? చర్చికి వెళ్ళాలి,
వెళ్ళాలనే ఆలోచన ఎక్కడ పుట్టింది? ఎక్కడ? ఇంట్లోనా? ఎక్కడ? శిరస్సులో, అంటే మెదడులో కలిగిన ఆలోచన, తలలో కలిగిన ఆలోచన. దీన్ని కార్యరూపం చెయ్యాలి అని అంటే శరీరము సహకరించాలి. అవునా? ఇప్పుడు అక్కడ ఇంట్లో అనుకున్నాం చర్చికి వెళ్ళాలి అని, అక్కడి నుంచి నడిచి బయలుదేరి నడిచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇలా చేయటానికి, కార్యరూపం జరగటానికి ఏది సహకరించింది? శరీరం, కాళ్ళు చేతులు, శరీరం అంతా సహకరించింది. ఈ బాడీ అంతా సహకరించకుండా మనసులో ఆలోచన వచ్చినా నువ్వు ఇక్కడికి రాలేవు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యం ద్వారా పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనము ఒకే శరీరంలో ఉన్న అవయవాలము. ఈ అవయవాలన్నీ కూడా వేరువేరు అవ్వచ్చు, వేరువేరుగా ఉండొచ్చు, వేరువేరు పనులకు నిర్ణయించబడవచ్చు, కానీ శరీరం మాత్రము ఒక్కటే. శరీరం మాత్రము ఒక్కటే. ఇప్పుడు రాయాలి అనే ఆలోచన ఇక్కడ పుడుతుంది. కాలుతో రాసేస్తావా? ఏమండి? లేకపోతే నోటుతో రాసేస్తావా? చేయి పని చేయాలి. ఇది చేతికి నిర్ణయించబడిన పని. పని వేరవచ్చు, పని ఏదైనా అవ్వచ్చు, కానీ నిర్ణయం మాత్రము ఇక్కడ జరుగుతుంది. అందుకనే క్రీస్తట సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. మనము అవయవాలమై ఉన్నామని రోమపత్రిక 12:4-5 వచనాలు అంటాడు కదా. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులు ఎలా ఉన్నామంట? ఒక్క శరీరంగా ఉన్నాము. అంటే ఇప్పుడు అనేకులమైన మనము, మన పనులు వేరవ్వచ్చు, మన కుటుంబాలు వేరవ్వచ్చు, మన ఉద్యోగాలు వేరవ్వచ్చు, నేపథ్యాలు వేరవ్వచ్చు, స్థితిగతులు వేరవ్వచ్చు, కానీ మనందరము ఇక్కడికి పిలువబడింది దేనికట? ఒక్క శరీరంగా ఉండటానికి. వీఆర్ వన్ బాడీ. మనందరము క్రీస్తు శరీరంగా ఉన్నాం. ఈ శరీరంలో అవయవాలుగా ఉన్న నువ్వు నీ సొంత నిర్ణయానికి నువ్వు పని చేయకూడదు. ఏ అవయవము కూడా తన సొంత పని తాను చేసుకోదు. నిర్ణయం ఎక్కడ జరుగుతుంది? శిరస్సు అయిన తలలో, లేకపోతే క్రీస్తు నిర్ణయం ప్రకారము శరీరం నడిచేలాగా సంఘము కూడా క్రీస్తును బట్టి నడవాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు చాలా రకాల ఆలోచనలు పుడతాయి కదా మనకి. వ్యక్తిగతంగా మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. కొంతమంది అవునంటే కొంతమంది కాదంటారు, కొంతమంది కాదంటే కొంతమంది అవునంటారు. ఇవన్నీ ఎవరి ఆలోచనలట? మన ఆలోచనలు. కానీ సంఘంలోనికి వచ్చాక ఈ ఆలోచనలు పనిచేయవు. ఎవరి ఆలోచన? క్రీస్తు ఆలోచన బట్టి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన శిరస్సు, మనం అవయవాలు మాత్రమే. మన పనులు ఎన్నైనా ఏవైనా అవయవం మాత్రమే మనము. నిర్ణయం మాత్రం దేవుడి అన్న సంగతి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే క్రీస్తు శిరస్సును బట్టి, శిరస్సుగా ఉన్న ఆయనను బట్టి సంఘము నడవాలి. అప్పుడు సంఘము దీవించబడుతుంది. లేకపోతే ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి, లేకపోతే ఏదైనా ఒక పని చేయాలి, సంఘంలో అనేక రకాల ఆలోచనలు పుడతాయి. కొంతమంది వద్దంటారు, కొంతమంది చెయ్యండి అంటారు, కొంతమంది ఇంకొక రకంగా అంటారు. ఇవన్నీ ఆలోచనలు ఎవరివి? మీవి, మనవి. కానీ క్రీస్తు ఆలోచన ఏంటన్నది మనం నిర్ణయించుకొని అప్పుడు ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అప్పుడు సంఘంలో విభేదాలు ఉండవు, లేకపోతే సంఘంలో వివాదాలు ఉండవు. ఇవన్నీ వచ్చేది ఎందుకంట? మన సొంత నిర్ణయాలు సంఘంలో చూపిస్తాం. మన సొంత నిర్ణయాలు బట్టి సంఘాన్ని నడిపించాలనుకుంటాం, మన ఆలోచనలే నెరవేరాలనుకుంటాం. అందుకనే విభేదాలు వస్తాయి. కాబట్టి గమనించండి, అలా కాకుండా క్రీస్తు ఎలా నడవన్నాడో సంఘాన్ని అలా నడవాలి, అలా నడిపించాలి. అప్పుడు ఏకాభిప్రాయానికి వస్తారు, సంఘమంతా ఐక్యత కలిగి ఉంటారు అని పౌలు చెప్తున్నాడు. అలాగే రెండోది ఏంటంటే ఒకే ఆత్మను కలిగి ఉన్నామంటే ఈరోజు మీరు గమనించాలి. ఇప్పుడు దేవుడు మనందరికీ శరీరాలు ఇచ్చాడా లేదా? ఇచ్చిన వాళ్ళు చేయొద్దండి. దేవుడికి స్తోత్రం. శరీరాలు ఉన్నాయా? ఇప్పుడు శరీరము ఆత్మ కలిపితేనే నువ్వు. అవునా? నీ పేరేంటి? అది నువ్వు అవ్వాలంటే శరీరం ఉండాలి,
ఉండాలి. శరీరం లేకుండా ఆత్మ ఉందనుకోండి, అసలు ఇక్కడ ఎవరైనా కూర్చుంటారా? కూర్చుంటారా? ఇప్పుడు నేనే ఉన్నాను. నా పేరేంటి? అరుణ్. ఇప్పుడు నేను శరీరం లేదు, నాకు ఆత్మ ఉంది. ఇక్కడ నిలబడి నేను అరుణ్ మాట్లాడుతున్నానంటే ఇటు పక్కలు ఇటు, అటు పక్కలు అటు. కొంతమంది అయితే గోడ కూడా దూకెత్తారు. అవునా? శరీరం ఉంది కాబట్టి, అందులో ఆత్మ ఉంది కాబట్టి నేను మీకు తెలుసు, నాకు విలువ ఉంది. అవునా? ఇప్పుడు ఆత్మ శరీరము రెండు కలిపి ఉన్నాయి కాబట్టి నువ్వయ్యావు, నేనయ్యా. దేవుడు కూడా అంతే కదా, మనల్ని అలాగే సృష్టించాడు. ఎలాగా? శరీరం మన్ను కనుక తిరిగి మన్ను అయిపోవును, ఆత్మ దేవుడు దయచేసిన కనుక తిరిగి దేవుని వద్దకు. ఎప్పుడిది రెండు వేరైపోయినప్పుడు జరిగే పని ఇది. అంటే రెండు కలిసి ఉన్నంత వరకు నువ్వు నేను విలువ కలిగి ఉన్నాం. ఇప్పుడు మనలో ఆత్మ లేదు, శరీరం ఏమవుతుంది? అప్పుడు మృతమైపోతుంది. శరీరానికి అప్పుడు విలువ ఉంటుందా? శరీరానికి విలువ ఉంటుందా? ఇప్పుడు మనలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అప్పుడు వరకు పేరు పెట్టి పిలుస్తాం. చనిపోయిన తర్వాత ఆ బాడీని కిందకి తెచ్చండి, ఆ బాడీని పెట్టిలో పెట్టండి, ఆ బాడీని కిందకి స్నానం చేయించండి అంటాం తప్ప పేరు పెట్టి పిలవం కదా. పేరు పెట్టి పిలుస్తామా? ఇప్పుడు నేనే ఉన్నాను, ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి. ఇప్పుడు ఎప్పటి వరకు అరుణని, లేకపోతే అరుణయ్య గారని, లేకపోతే ఇలా అనేక రకాలుగా పిలుస్తారు కదా మీరు. ఒకవేళ చనిపోయిన తర్వాత ఏమంటారు? బాడీని నింపండి, పెట్టిలో పెట్టండి అంటారు. కానీ అరుణ్ని నింపండి, అరుణ్ని పెట్టిలో పెట్టండి, అరుణ్ని సమాధిలో పెట్టండి, అరుణ్ని స్నానం చేయించండి అని అంటాడా? ఎవడంటారు? అంటే శరీరము ఎంతవరకు విలువైందట? ఆత్మ ఉన్నంత వరకే. ఆత్మ లేనప్పుడు శరీరం మృతమైపోతుంది కాబట్టి శరీరానికి ఏ విలువ ఉండదు. ఇప్పుడు సంఘము దేవుని శరీరం అని చెప్తున్నాడు. ఈ సంఘంలో ఏముండాలట? ఆత్మ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ ఉన్న సంఘాలే విలువైన సంఘాలు. ఆత్మ లేని సంఘాలు నామకార్థ సంఘాలు. దేవుని పరిశుద్ధాత్మ నింపబడిన సంఘాలే దేవుడికి కావాలి. ఆ పరిశుద్ధాత్మ లేనప్పుడు క్రీస్తు శరీరం అని చెప్పబడి ఈ సంఘం అంతా కూడా మృతమే. ఎందుకు పనికిరాదట? అప్పుడు సంఘంలో 1,00,000 మంది ఉన్నాయి, 50,000 మంది ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, ఆ సంఘము మృతమే దేవుని దృష్టికి. అంతేనా? ఇప్పుడు ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప నాయకుడైనా సరే, ఎంత గొప్ప ధనవంతుడైనా సరే, లోపల ప్రాణం ఉన్నంత వరకే విలువిస్తాం. అంతేనా? చనిపోయిన తర్వాత గొప్పోడని చెప్పి మీ ఇంట్లోనో మా ఇంట్లోనో లేకపోతే ఎక్కడో సమాధి చెయ్యవు. సమాధి తోటలోనే అందరితో సమానంగా సమాధి చేస్తాం కదా. గొప్పోడు కదా, చనిపోయాడని చెప్పి ఎవడో ఇంట్లో పెట్టుకోడు. ఎందుకు? ఆ విలువ పోయింది. ఎందుకంటే ఆత్మ లేదు, ప్రాణం లేదు. అలాగే సంఘాల్లో ఎంత గొప్ప సంఘమైనా నీది మనది అవ్వచ్చు, కానీ ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే సంఘానికి ఆ సంఘము మృతము అని దేవుని వాక్యం ద్వారా పౌలు ఎఫెసీ సంఘాన్ని గుర్తు చేస్తున్నాడు. మనందరం ఒక్క ఆత్మే. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. ఇక్కడ న్యూమా అనే మాటతో రాశాడు పౌలు. గ్రీకు భాషలో న్యూమా అనే మాట రాశాడు. న్యూమా అంటే ఆత్మ, ఊపిరి. సంఘంలో ఏముండాలంట? న్యూమా అనే పరిశుద్ధ ఆత్మ ఉండాలట. ఆత్మ లేదా ఊపిరి అని అర్థం ఆ మాటకి. మనం ఊపిరి పీలుస్తున్నాం కాబట్టే కదా బ్రతికున్నామని తెలుస్తుంది. ఎవరు చనిపోయారు అనుకోండి, మంచంలో పడుకొని ఫస్ట్ ఏం చేస్తాం? ఏం చెక్ చేస్తాం? అసలు బతికున్నాడా లేదా తెలియడానికి ఏం చేస్తాం? ఊపిరి ఉందా లేదని చూస్తాం. అదే ఆత్మ అనే మాటను పౌలు ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఆ ఊపిరి లేదా ఆత్మ అన్నది మన సంఘములోనో, మన కుటుంబాల్లోనో, మనలోనో ఉండాలంటాడు పౌలు. అలా లేకపోతే మనం మృతులతో సమానం, దేవునికి పనికిరాని వారితో సమానం. అందుకనే కీర్తనగాడు అంటాడు కదా, మన్ను దేవుణ్ణి స్తుతించునా, దేవునికి మొర పెడుతుందా మన్ను, దేవుణ్ణి కనపరుస్తుందా మన్ను, దేవుణ్ణి స్తుతిస్తుందా మన్ను. అంటే అలాంటి సంఘాలుగా మనం మిగిలిపోకూడదు. ఎఫెసీ సంఘం అలా ఉండకూడదు అని పత్రిక రాస్తూ ఉన్నాడు పౌలు. ఈరోజు మన సంఘానికి కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ ఆత్మ లేని సంఘముగా ఉన్నారా? విభేదాలు కలిగిన సంఘంగా ఉన్నారా? వివాదాలు కలిగిన సంఘంగా ఉన్నారా? దేవుని నడిపింపులో లేరా? అలా అయితే మన సంఘము ఎంత వృద్ధి చేసినా, ఎంత
దృష్టికి మృతమే అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనమైనా, మన కుటుంబమైనా, సంఘమైనా కూడా ఆత్మ లేకపోతే దేవుని దృష్టికి మనం మృతులంగా కనిపిస్తాం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము పరిశుద్ధాత్మ చేత దేవునితో ఐక్యత కలిగి ఉన్నాము, కలపబడ్డాము అంటాడు పౌలు. 1 కొరింథీ పత్రిక 6:17 చెప్తాడు కదా. 1 కొరింథీ 6:17 అటువలే ప్రభువులో కలుసుకున్నవాడు. గమనించండి, ఆత్మ లేకపోతే ఆయనతో కలుసుకోలేవట. ఆత్మ నీకు దేవునికి అనుసంధానమై ఉంది, మధ్యవర్తిగా ఉంది పరిశుద్ధాత్మ. అందుకే యేసుప్రభువు వెళ్తే ఏమన్నాడు? నేను మీ కొరకు వేరొక ఆదరణకర్త పంపుతాను, ఆయన వచ్చి మిమ్మల్ని సత్యమును గురించి ఒప్పింపజేస్తాడు, సర్వ సత్యములోని మిమ్మల్ని నడిపిస్తాడు, క్రీస్తులోని మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే క్రీస్తుని కలుసుకోలేవు నువ్వు. అందుకే సంఘమైనా, విశ్వాసైనా, కుటుంబమైనా ఏముండాలట? పరిశుద్ధాత్మ లేకపోతే క్రీస్తుని మనము కలవలేము, క్రీస్తుని మనము కలుసుకోలేము. అందుకే ఒకే ఆత్మ యందు మనము ముద్రింపబడ్డాము అంటాడు పౌలు. మనం ఒకే శరీరము, ఒకే ఆత్మ. మూడోది ఏంటో తెలుసా? ఇంకో మాట అంటున్నాడు, ఒకే నిరీక్షణ. ఒకే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఎదురు చూడటం. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? క్రైస్తవుల నిరీక్షణ ఏంటి అసలు? క్రైస్తవుల నిరీక్షణ ఏంటో తెలుసా? ఏంటంటారు? చాలా మంది ఎందుకు ఎదురు చూస్తారో తెలుసా? దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చెయ్యాలి, దేవుడు నాకు మెండైన ఆశీర్వాదాలు ఇవ్వాలి, దేవుడు నాకు నేను కోరుకున్నది చెయ్యాలి, లేకపోతే ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. క్రైస్తవుల ఒకే నిరీక్షణ ఏంటో తెలుసా? నిజమైన క్రైస్తవుడి నిరీక్షణ ఏంటంటే పరలోకం. దేవుడికి స్తోత్రం. పరలోకం అనే ఆ స్థలము కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారు నిజమైన క్రైస్తవులు. అలాంటి ఒకే నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం మనము అంటాడు పౌలు. మన నిరీక్షణలు, మన ఆలోచనలు, మన ఎదురుచూపులు అనేక వాటి కోసం, పనికిరాని వాటి కోసం ఎదురు చూస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యం అంటుంది, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన నిరీక్షణ ఒకటే. నిరీక్షణకర్త అయిన దేవుడు మనలో విస్తారముగా నిరీక్షణ కలుగు చేయనట్లు మనం ఏం చేయాలట? ఆ పరలోక పట్టణం కోసం నిరీక్షించాలి, ఆ నిత్య జీవం కోసం ఎదురు చూడాలి. అదే మన అంతిమ లక్ష్యంగా ఉండాలట. క్రైస్తవులకు చివరి గోల్ ఏంటంట? ఈరోజు చాలా మంది గోల్ ఏంటో తెలుసా? మనం క్రైస్తవుల సంఘాల్లో చాలా మంది గోల్ ఏంటంటే, నేను ఉన్నతంగా ఎదగాలి. ఇవన్నీ యహలోక సంబంధమైనవి. కానీ ఆత్మీయంగా క్రైస్తవుల అంతిమ లక్ష్యం ఏమై ఉండాలట? పరలోక సంబంధమైనదై ఉండాలి. అందుకనే మనం గమనించినట్లయితే ఒకే నిరీక్షణ. హెబ్రీ పత్రిక, రోమపత్రిక 15:13 చదవండి మొదట. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగునట్లు నిరీక్షణకర్తయు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపుగాక. సంఘములో ఈ నిరీక్షణలు మారిపోయాయి. కొంతమందికి డబ్బులు కావాలి, కొంతమందికి పదవులు కావాలి, కొంతమందికి పెత్తనాలు కావాలి, కొంతమందికి ఇంకా ఏవేవో కావాలి. ఈ ఆలోచనలు, నిరీక్షణలు మారిపోవడం వల్ల ఏమైందంటే ఈ ఎఫ్ఎస్సి సంఘంలో వివాదాలు వచ్చాయి, చిక్కులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, విభేదాలు వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయి, చివరికి గొడవలు వచ్చాయి. అందుకని పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీ నిరీక్షణ ఎలా ఉండాలట? నిరీక్షణకర్త అయిన దేవుడు మీలో విశ్వాసము ద్వారా విస్తారమైన నిరీక్షణ కలుగు చేయనట్లు మీకు దేవుడు ఏమనుగ్రహించాలట? సమస్తానందము, సమాధానము. సంఘంలో ఏముండాలట? ఆనందం ఉండాలి, సమాధానం ఉండాలి. కానీ ఇక్కడ వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి. ఇది సంఘం కాదు. దేవుడు కోరుకుంటున్న సంఘం ఎలా ఉండాలట? నిరీక్షణ కలిగి, అనగా పరలోక పట్టణము కొరకు నిరీక్షణ కలిగి సమస్తానందముతోనూ సమాధానముతోనూ దేవుడు మనల్ని నింపునట్లు ఆయన మెచ్చిన సంఘముగా మనం ఉండాలి. మీరు గమనించారా? అబ్రహాము దేని కొరకు నిరీక్షించాడు? పితరులు దేని కొరకు నిరీక్షించారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
14వ వచనం చూడండి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుతున్నాయి కదా మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును గమనించండి. వారి పితరులైనటువంటి వారు దేనికోసం ఎదురు చూశారట? పరలోక సంబంధమైన పట్టణము కోసం వారు వెతికారు. దానికోసం వారు నిరీక్షణ కలిగి ఎదురు చూశారు. ఈరోజు మనము దేనికోసం ఎదురు చూస్తున్నామో మనందరికీ తెలుసు. మన ఆలోచన, మన నిరీక్షణ, మన తలాంతులు మార్చుకోవాలి. ఎందుకంటే సంఘానికి తగినట్టు, క్రీస్తుకు తగినట్టు, శిరస్సుకు తగినట్టు, వాక్యానికి తగినట్టు, దేవుని ఉద్దేశానికి తగినట్టు మనము మన నిరీక్షణను మార్చుకోవాలి. అప్పుడు మనలో ఆనందము అలాగే సమాధానము నింపబడుతుందని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఒకే నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ, సంఘం యొక్క నిరీక్షణ ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడాలి, అక్కడి నుంచి ప్రభువుతో పరలోకానికి కొనుక్కోబడాలి, సదాకాలం దేవునితో జీవించాలి. ఇది దేవుణ్ణి వెంబడించే సంఘము యొక్క నిరీక్షణ. అలా కాక ఆశీర్వాదాల కొరకు, ఇహలోక సంబంధమైన దీవెనల కొరకు, లేకపోతే నీ అవసరత కొరకు, నీ పనుల కొరకు, నీ వ్యాధి కొరకు, బాధ కొరకు నువ్వు నిరీక్షణ కలిగి దేవుని యొద్దకు వస్తే అది ఇహలోక సంబంధమైనదే కనుక నువ్వు భంగపడే ప్రమాదం ఉంది. కాబట్టి గమనించండి, మన నిరీక్షణ ఏమై ఉండాలంట? ఒకే నిరీక్షణ, అది కూడా పరలోక సంబంధమైనదే ఉండాలి. మీరు గమనించండి, ఒకే శరీరము, ఒకే ఆత్మ, ఒకే నిరీక్షణ, ఒకే నిరీక్షణ. ఈ మూడు కలిగిన సంఘానికి ఒక్కడే ప్రభువు. దేవునికి స్తోత్రం. ఈ మూడు కలిగిన సంఘానికి ఒక్కడే ప్రభువు. ఆ ప్రభు ఎవరట? గ్రీకు భాషలో ప్రభు అనే మాటకి కురియోస్ అనే మాట వాడబడింది. కురియోస్ అంటే ఇంగ్లీష్లో మాస్టర్. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలీదా? దేవునికి స్తోత్రం. మాస్టర్ అనే మాట ఎప్పుడు వినలేదా? మాస్టర్ అనే మాట ఎప్పుడైనా వినలేదా? మాస్టర్ అంటే యజమానుడు. తెలుగులో మారిస్తే దాన్ని ఎలా ఉంటుంది? యజమానుడు, మాస్టర్. ప్రభు అనే మాటకి మనం తెలుగులో మాట్లాడుకుంటే మాస్టర్, యజమానుడు. యజమానుడు అంటే దాని అర్థం ఏంటి? మనందరం ఎవరు? మనందరం ఎవరు? ఆయన పనివారము. ఆయన పనివారము. ఇప్పుడు ఆయన యజమానుడు ఆయన కాబట్టి పనివారంగా మనం ఎలా ఉండాలి? ఇప్పుడు చాలా మంది మనలో, మనందరము కూడా ఎవరో ఒకరి దగ్గర పని చేసుకునేవారు ఉంటారు మీరు కదా. ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, లేకపోతే వ్యవసాయం అవ్వచ్చు, ఏదైనా సరే మీరు చేసే పనికి ఒక యజమానుడు ఉంటాడు, అవునా? ఆ యజమానుడు బట్టే కదా మీరు పని చేస్తారు. ఇప్పుడు యజమానుడికి ఇష్టం లేదు నువ్వు పని చేయడం, లేదు లేదు నేను చేస్తాను, నాకు పని అంటే ఇష్టం అని నువ్వు చేసావు, నువ్వు పొలంలో దిగే వరకు ఊరుకుంటాడా? చెప్పాలి. అలాగే నీ యజమానుడి మాటను బట్టే కదా ఎంతవరకు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది నువ్వు నిర్ణయిస్తావు. అలాగా ఈరోజు దేవుని సంఘానికి అనగా ఒక్క శరీరము, ఒకే ఆత్మ, ఒకే నిరీక్షణ కలిగిన దేవుని సంఘానికి యజమానుడు ఎవరట? దేవుడు మాత్రమే. ఒక్కడే ప్రభువు. ఒక్కడే ప్రభువు. మన విశ్వాస ప్రయాణంలో మనము క్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి. అంగీకరించకపోతే ఆయన మన యజమానుడు కాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని అనగా యేసుక్రీస్తు యజమానుడని గమనించారా? యేసుక్రీస్తు ఏమని ఒప్పుకోవాలి? ఇప్పుడు ఆలయానికి వస్తే సరిపోదు, ఆరాధనలో కూర్చుంటే సరిపోదు, మంచి స్వరంతో పాటలు పాడేస్తే సరిపోదు, గంటలు గంటలు ప్రార్థనలు చేస్తే సరిపోదు. కానీ నువ్వు మొదట ఏం చేయాలట? ప్రభు యేసుక్రీస్తు ప్రభు అని నీ నోరు ఒప్పుకోవాలంటే యేసు ప్రభు వారిని నీ యజమానుడిగా నువ్వు ఒప్పుకోవాలి. యజమానుడిగా నువ్వు ఒప్పుకోవాలి. ఇప్పుడు యజమానుడిగా ఒప్పుకోవడం అంటే దాని అర్థం ఏంటి? యజమానుడు ఏం చెప్తే అది చేయటానికి
దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలా. అది అంగీకారం అంటే, అది అంగీకారం అంటే. ఇప్పుడు యజమానుడి ఆలోచన ఎలా ఉందో ఆలోచన బట్టి సంఘము నడవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మనము ఒకే యజమానుని కలిగి ఉన్నాం. ఇప్పుడు సంఘంలో ఇంతమంది ఉన్నాం కదా, మనందరికీ ఇహలోక సంబంధమైన పనుల్లో అనేక మంది యజమానులు ఉన్నా కూడా, ఇహలోక సంబంధమైన పనుల్లో అనేక మంది యజమానులు ఉన్నా కూడా, సంఘములో మనందరికీ ఎవరంటే యజమాని? ఎవరు? యేసు ప్రభువారు మాత్రమే. ఆయన మాట చొప్పున సంఘం నడవాలి. మన ఇష్టానికి నడవకూడదు సంఘం. మన ఆలోచన బట్టి సంఘం నడవకూడదు. మన తలాంతులను బట్టి సంఘాన్ని నడపకూడదు. అది పాస్టర్ గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఎలా నడిపించాలంట? క్రీస్తు ఉద్దేశాన్ని బట్టి సంఘం నడిపించాలి. యజమానుడు ఆయన, మనం కాదు. మనం పనివారం మాత్రమే. మనము పనివారులకు మాత్రమే. దేవునికి మహిమ తెలిసినట్టు పని చేయాలి మనం యజమానుని యొక్క అన్న సంగతి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి సంఘాన్ని ఐక్యతలోనికి నడిపించడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనే మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, ఆకాశమందైనను భూమి మీద దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగిను, మనం ఉన్నాము అంటాడు. కాబట్టి గమనించండి, దేవుడు అనగా ప్రభువు అనగా యజమానుడు మనకి ఏమై ఉన్నాడట? ఒక్కడే ఉన్నాడు, ఆయనే తండ్రి అయి ఉన్నాడు, ఆయన వల్లనే సమస్తము కలిగి ఉన్నాయి, ఆయన సమస్తానికి తండ్రి అయి ఉన్నాడు, ఆయన లేకుండా ఏది లేదని పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు కదా, మీ సొంత ఆలోచన బట్టి మీలో మీరు విభేదాలు కలిగి ఒకరినొకరు దూషించుకొని ద్వేషించుకొని వేరైపోతున్నారు కదా, సంఘాన్ని పాడు చేస్తున్నారు కదా. ఈ సంఘానికి నువ్వో నేనో ఇంకెవడో యజమాని కాదు, కానీ మన ప్రభు ఉన్నాడు, ఆయన యజమాని, ఆయన మాట చొప్పున ఈ సంఘం నడవాలి అని ఎఫెసీ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని సంఘముగా ఉన్న మనము ఒకే శరీరముగా, ఒకే ఆత్మ కలిగి, ఒకే నిరీక్షణ కలిగి, ఆయన కింద పనివారముగా, ఆయన మాట చొప్పున నడిచే వారముగా సంఘం ఉండాలి. అది ఆశీర్వదించబడిన సంఘం, అది దీవించబడిన సంఘం, అది దేవుడు మెచ్చిన సంఘం, ఎత్తబడే సంఘం. కాబట్టి అలాంటి సంఘముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడతాడని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఈ ఒకే ప్రభువుతో పాటు మనం ఏం కలిగి ఉన్నామంటే ఒకే విశ్వాసం. ఏంటది? ఒకే విశ్వాసం. విశ్వాసము అని అంటే ఎలాంటి విశ్వాసము? ఎలాంటి విశ్వాసము? మీకు కుటుంబాలు ఉన్నాయండి? ఉన్నాయా? ఉన్నాయన్నాళ్ళు చేయలేదండి. నేను కొంతమంది ఎత్తట్లేదు, కొంతమంది నేను అనాథలా. మరి ఎత్తని చేతులు. అందరు కుటుంబాలు ఉన్నాయా? ఉన్నాయని ఎలా నమ్ముతున్నావు? లేవని నేను అన్నాను అనుకోండి, నువ్వేమంటావు? లేవని మీరు ఎలా అంటారండి? నా కుటుంబం ఉంది, చూపిస్తాను కావాలంటే రండి అంటావు. అవునా? అవునా కాదా? కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అక్కడ లేకపోయినా ఉందని నమ్మటమే విశ్వాసం. దేవుడికి స్తోత్రం. అందుకని ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, విశ్వాసం అన్నది నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది అంటాడు. ఇందాక నిరీక్షణ అంటే ఏమన్నా? నీ నిరీక్షణ ఏమై ఉండాలట? నీ నిరీక్షణ ఏమై ఉండాలని చెప్పాను ఇందాక. పరలోకం. చూసావు పరలోకం? చూసావు ఎప్పుడైనా పరలోకం? మరి చూడలేదు కదా. నీ నిరీక్షణ అదే ఎందుకయింది? అదే ఎందుకయింది? ఆ విశ్వాసం వలన, ఆ ఒకే విశ్వాసం ఎలా ఉండాలట? అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉండాలి. నువ్వే దేని కొరకు నిరీక్షిస్తున్నావు? నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? పరలోకం ఉందని దాని కొరకు ఎదురు చూస్తున్నావు కదా. అది ఉందని ఒకరోజు నిరూపించబడుతుంది. అప్పటి వరకు నువ్వు విశ్వాసం కలిగి నిరీక్షించాలి అని అంటాడు పౌలు. అదే విశ్వాసం అంట. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది నిజంగా మారటమే విశ్వాసం.
అప్పటి వరకు నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. అందుకే హెబ్రీ పత్రికలోనే అంటాడు 6వ వచనంలో, 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే ఏంటంటే నిన్ను నీ దేవుణ్ణి కలిపేది ఏంటట? విశ్వాసమే. అది లేకుండా నువ్వు దేవునికి ఇష్టం ఉండవు, నువ్వు కూడా దేవుడి దగ్గరికి రావు విశ్వాసం లేకుండా. ఏమండి, నీకు విశ్వాసం లేకుండా ఈరోజు కూర్చున్నావు ఇక్కడ? నీకు విశ్వాసం లేకుండానే ఆలయంలో కూర్చున్నావా? విశ్వాసం లేకుండానే ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసం లేకుండానే మొరపెడుతున్నావా? విశ్వాసం లేకుండానే మోకరిస్తున్నావా? విశ్వాసం లేకుండానే ఆయన దేవుడిని ఒప్పుకుంటున్నావా? అంటే వితౌట్ ఫెయిత్ దెర్ ఇస్ నథింగ్. విశ్వాసం లేకుండా ఏమీ లేదు. అందుకనే విశ్వాసం ఒక్కటై ఉంది. ఆ ఒక్క విశ్వాసం ఎలాంటిదంటే దేవుడు నీకు ఇస్తానన్న పరలోకం ఉందని నమ్మటం, వాటి నిజ స్వరూపమే విశ్వాసం. ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, జీవించడానికి జీవవాయువు ఎంత అవసరం? గాలి పీలుస్తాం కదా, గాలి పీలుస్తున్నాం. గాలి మనకు ఎంతో అవసరం, అది లేకపోతే మానవులు బ్రతకలేదు. మరి గాలిని చూస్తున్నావా నువ్వు? అదృశ్యమైనవి ఉన్నవి అన్నటకు ఏమైంది? విశ్వాసమే మూలం. గాలి కనిపించదు కానీ ఉంది అని నిరూపించబడుతుంది కదా, అదే విశ్వాసం. అదే విశ్వాసంతో దేవుడు నీకు ఇస్తానన్న పరలోకాన్ని చూడు. చాలా మంది ఏమంటారు దేవుడు లేడు అని అనుకుంటాడు. కీర్తన 14వ అధ్యాయం 1వ వచనం, 14వ కీర్తన 1వ వచనం అంటాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని హృదయంలో అనుకుంటాడు. కానీ వాస్తవం ఏంటి? వాడికి విశ్వాసం లేదు. విశ్వాసం లేని వాడు దేవుడికి ఇష్టడిగా ఉండడు, అందుకే వాడు బుద్ధిహీనుడు అయ్యాడు. కానీ నీతిమంతుడు విశ్వాసి ఏమనుకుంటాడట? దేవుడు ఉన్నాడని, దేవుడు ఇస్తాడన్న పరలోకం మనకి ఇస్తాడని నమ్మాలి. కాబట్టి గమనించండి, మనం ఏం కలిగి ఉండాలట? ఒకే విశ్వాసం కలిగి జీవించాలి. సంఘంలో మన ఆలోచనలు తలాంతులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మన విశ్వాసం ఒకటే, మన నిరీక్షణ ఒకటే. సంఘాలు ఎన్నో రకాల సంఘాలు ఉంటాయి. బైబిల్ మిషన్ ఉంది, లేకపోతే పెంతెకోస్తు ఉంది, లేకపోతే బ్యాప్టిస్ట్ ఉంది, రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది. ఇలా అనేక రకాల సంఘాలు ఉన్నా కూడా అన్ని సంఘాల నిరీక్షణ, అన్ని సంఘాల విశ్వాసం ఒకటే. ఏంటట? పరలోకంలో ప్రభువు మనల్ని తనతో ఉంచుకుంటాడు. ఇదే నిరీక్షణ, ఇదే విశ్వాసం అందరిది. ఆ ఒక్క నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఇతర సంబంధమైన లేకపోతే ఇహలోక సంబంధమైన ఆలోచన తలాంతులు మనకు ఉండకూడదు. సంఘంలో ఉంటే విభేదాలు వస్తాయి, ఉంటే వివాదాలు వస్తాయి, ఉంటే చీలికలు వస్తాయి. కాబట్టి సంఘం పాడైపోయి ప్రమాదం ఉంది కనుక మనం చేయవలసింది ఏంటంటే ఒకే నిరీక్షణ, ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. దాని మీదే సంఘము నడవాలి అన్న సంగతి ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట, ఒకే బాప్తిజం అంటాడు పౌలు. బాప్తిజం అంటే ఏంటంటే ఎందుకు అసలు? బాప్తిజం అంటే ఏంటో చెప్పండి. బాప్తిజం అంటే మనం ఏం చేస్తాం? బాప్తిజం అంటే అవసరానికో, సంఘంలో సభ్యత్వానికో, లేకపోతే సంఘంలో పేరుకో, సంఘంలో పదవుకో, లేకపోతే ఇంకో దానికో పెళ్లి కోసమో చేసుకుంటాం బాప్తిజం. అవునా కాదా? అవునా కాదండి? చెప్పలే. దేవుడికి స్తోత్రం. ఎక్కడ ఉన్నారా? బాప్తిజం అంటే మన దృష్టిలో అది. కానీ వాస్తవానికి బాప్తిజం అంటే ఒకే బాప్తిజం. పౌలు చెప్పిన బాప్తిజం, లేకపోతే యేసు ప్రభువు చెప్పిన బాప్తిజం, పేతురు అపోస్తలులు చెప్పిన బాప్తిజం ఏంటట? అది వేరు. అది అంతరంగిక సంబంధమైనది, బాహ్య సంబంధమైనది కాదు. పేరు కోసమో, పేరు మార్చుకోవడం కోసమో, పదవి కోసమో, పెళ్లి కోసమో కాదట బాప్తిజం. దేనికోసం? పేతురు అంటాడు కదా, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం అంటాడు, పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిజం పొందండి. దేని నిమిత్తం? మారు మనస్సు ఎక్కడది? బయట జరుగుతుందా? ఎక్కడ? లోపల అంతరంగిక సంబంధమైనది. పాప క్షమాపణ అంతరంగిక సంబంధమైనది. యేసుక్రీస్తు నామమును మీరు బాప్తిజం పొందాలి. ఇది ఇన్వాల్వ్డ్ థింగ్, మన హృదయంలో జరిగే అంతరంగిక విషయం ఇది బాప్తిజం అంటే. అయితే ఈ బాప్తిజం, ఒకే బాప్తిజం ఎందుకు నువ్వు ఆచరించాలట? ఈ బాప్తిజం ఆచరించడానికి ఈరోజు తలుపులు ప్రతి సంఘానికి ఉన్నాయా? మన సంఘానికి ఉన్నాయి. ఈ తలుపులు కూడా అనేక మంది ప్రవేశిస్తారు లోపలికి. అవునా? అందరూ ఒక తలుపులోంచి రారు కదా. అంటే కొంతమంది ఎలా వస్తారు, కొంతమంది ఎలా వస్తారు, కొంతమంది అలా వస్తారు. ఇప్పుడు కొన్ని ఊర్లో మనం అంటే ఆరాధన అయిపోగానే తాళాలు వేసుకొని వెళ్ళిపోతాం, తలుపులు వేసుకొని. కానీ కొన్ని టౌన్లలో, సిటీల్లో ఆలయపు ద్వారాలు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి.
తెరిచే ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళేవాడు ముక్కు మొహం తెలియనోడు కూడా ఆ చర్చిలోనికి ఆలయంలోనికి వచ్చి ప్రార్థన చేయొచ్చు, ఎంతసేపైనా కూర్చోవచ్చు, ఎంతసేపైనా గడపచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఆదివారం ఆరాధన అవుతుంది, ఎవరో అలా రోడ్డు మీద ఎత్తు మన లోపలికి వచ్చి మనతో పాటు కలిసి ఆరాధించవచ్చు. చర్చిలోకి వెళ్ళటం చాలా సులభం. కానీ బాప్తిజం అంటే ఏంటో తెలుసా? క్రీస్తులోనికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఇది చాలా కష్టం, ఇది జరగని పని, ఇది చాలా క్లిష్టమైన పని. ఇది అందరూ చర్చిలోకి వెళ్తారా? ఇప్పుడు మీరు అందరూ వచ్చారా లోపలికి? అందరూ క్రీస్తులోకి వెళ్ళరు. ఇది బాప్తిజం అంటే ఏంటంట? క్రీస్తులోనికి వెళ్ళటం, చర్చిలోనికి వెళ్ళటం కాదు. క్రీస్తు శరీరంలోనికి వెళ్ళటం బాప్తిజం అంటే. అంటే దాని అర్థం ఏంటి? యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ యువర్ మాస్టర్. అంటే క్రీస్తుని నీ యజమానుడిగా ఒప్పుకొని ఆయన లోపలికి వెళ్ళాలి. అందుకే చూడండి, ఏ పని దగ్గర ఎక్కడైనా జాబులు చేసేటప్పుడు అగ్రిమెంట్స్ రాస్తారు, అగ్రిమెంట్స్ ఒప్పుకుంటారు. అంటే వారి టర్మ్స్ అండ్ కండిషన్ నేను ఒప్పుకుంటా, మీ నియమ నిబంధనలు అనుసరించి నేను పనిచేస్తా మీ కంపెనీలో లేకపోతే మీ దగ్గర అని మనం ఒప్పుకునే సంతకం పెడతాం. బాప్తిజం కూడా అంతే. ఆత్మానుసారంగా మారు మనసు పొంది నీ పాపాలు పోగొట్టుకోవడానికి, క్రీస్తులోనికి అవయవంగా చేరటానికి ఈ బాప్తిజం పొందాలి. రోమా సైనికులుగా చాలా మంది రోమ ప్రభుత్వంలో చేరతారు. రోమా సాంప్రదాయం ఏంటో తెలుసా? ఒక సైనికుడు రోమా సైనికుడు అవ్వాలంటే రోమా సైనికుడు చక్రవర్తి ముందు ప్రమాణం చెయ్యాలి. ఏం ప్రమాణం? నా జీవిత కాలము నీకు విధేయుడనై ఉంటాను. నా జీవితం నేను బ్రతికున్నంత కాలము, రోమా సైనికుడిగా ఉన్నంత కాలము చక్రవర్తి మాటను తూచా తప్పకుండా పాటిస్తాను అని ప్రమాణం చేసి సైన్యంలో చేరుతారు రోమా సైనికులు. ప్రాణమైన పెడతాను. అందుకే రోమా సైనికులు బలమైన సైన్యం. ప్రపంచంలో 5 బలమైన రాజ్యాలు ఉన్నాయి, అందులో రోమా రాజ్యం ఒకటే. అందులో సైనికులు చాలా బలమైన వారు. అందులో బలమైన వారు మొదటిది బబులోను, తర్వాత మాదీయ పారసీక, తర్వాత గ్రీకు, తర్వాత రోమీవి పెద్ద ప్రపంచంలో బలమైన రాజ్యాలు ఇవి. వారి సైన్యాన్ని ఎవరు గెలవలేదు. అలాంటి బలమైన రోమా సామ్రాజ్యంలో సైనికుడు ఏ ప్రమాణం చేసి సైనికుడు అవుతాడు తెలుసా? నా ప్రాణమైన పెడతాం చక్రవర్తి కోసం, రోమా చక్రవర్తి కోసం. అది వారి సాంప్రదాయం. ఈరోజు క్రైస్తవునిగా క్రీస్తులోనికి రావడానికి నువ్వు చేయవలసిన ప్రమాణం. అందుకే పాస్టర్ గారు ఇక్కడ నిలబడి బాప్తిజం తీసుకునేవాడిని నెత్తి నోరు కొడుకుని అడుగుతాడు పాస్టర్ గారు. కనీసం అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్పడాడు. ప్రభు నేర్పిన ప్రార్థన రాదు, 10 ఆశలు రావు, కానీ బాప్తిజం ఇచ్చండి అయ్యారు. ఎంత ఆశపడిపోతారంటే ఆ ఆశ ఈ వారం ఇచ్చే బాప్తిజం కాదు, వచ్చే వారం జరిగే పెళ్లి మీద ఆశ. అవునా కాదా? ఇప్పుడు కాదు, ఈ వారం ఇచ్చే బాప్తిజం మీద ఆశ కాదు, వచ్చే వారం జరగబోయే పెళ్లి కోసం ఆశ. గమనించండి, బాప్తిజం అంటే అంతరంగిక సంబంధమైనది, బాహ్య సంబంధమైనది కాదు. కాబట్టి నీ హృదయంలో నువ్వు ఒప్పుకొని అంగీకరించి నీ పాపాలు పోగొట్టుకోవటానికి, క్రీస్తు శరీరంలో అవయవంగా మారటానికి నువ్వు క్రీస్తుని అప్పగించుకోవాలి. అది బాప్తిజం అంటే. చివరిగా ఒకే దేవుడు, ఒకే దేవుడు. దేవుడు ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ దేవుడు మాత్రం ఒక్కడే. నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు అనేవాడికి 3 ప్రాముఖ్యమైన గుణాలు ఉండాలి. దేవుడు అనేవాడికి 3 ప్రాముఖ్యమైన గుణాలు ఉండాలి. 1 ఓమ్ని ప్రజెంట్, 2 ఓమ్ని పొటెంట్, 3 ఓమ్ని సైంట్. అంటే మొట్టమొదటిది సర్వాంతర్యామి, రెండవది సర్వశక్తిమంతుడు, మూడవది సర్వజ్ఞాని. ఈ 3 గుణాలు ఉన్నవాడే దేవుడు. దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉండొచ్చు, దేవతలు అనబడిన వారు చాలా మంది ఉండొచ్చు, కానీ 3 గుణాలు ఉండేవాళ్ళు ఒక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడే మన దేవుడు. అందుకని మీరు గమనించండి, ఆయన ఎలాంటి వాడట? సర్వాంతర్యామి, అంటే సర్వము వ్యాపించిన వాడు. ఈ మధ్య ఒక పాట బాగా ఫేమస్ అయింది కదా, నన్ను చూచువాడ. ఈ పాట చాలా మంది వింటున్నారు, పాడుతున్నారు కదా. మరి ఈ పాట ఏ కీర్తన ఆధారంగా రాయబడింది తెలుసా? 139వ దావీదు కీర్తన ఆధారంగా రాయబడింది. దావీదు అంటాడు కదా, నీవు నా ముందు వెనక ఆవరించున్నావు, ఎక్కడ చూసినా నువ్వే ఉన్నావు. నేను ఆకాశమునికి ఎక్కిన అక్కడను నువ్వు ఉన్నావు, పాతాళంలో పండుకొనిను అక్కడ నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడ లేవు అసలు. ఇది దేవునికి ఉండవలసిన లక్షణం.
ఇక్కడ ఉంటే అక్కడ లేకపోవడం కాదు, అన్ని చోట్ల వ్యాపించిన వాడే ఉండాలి. మన దేవుడు అలా ఉన్నాడు. అందుకే ఆ ఒక్క దేవుడే మన దేవుడు. మీరు చెప్తున్న దేవతలు దేవుళ్ళు అనబడినవారు కాదు, ఒక్క దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే ఈ దేవుడు, ఈ దేవుడే మన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది సర్వాంతర్యామి, సర్వము వ్యాపించిన వాడై ఉండాలి. రెండవది సర్వశక్తిమంతుడు. మీరు ఎప్పుడైనా గమనించారు దేవుడి శక్తి ఎంతో ఊహించారా? దేవుడి శక్తి ఎంతో ఊహించారా? ఆయన శక్తి ఎంత అంటే మానవుణ్ణి చివరిలో, అనగా మానవ జీవితంలో మానవుడు భయపడే భయంకరమైన శత్రువు ఏదైనా ఉందంటే మరణం. అవునా కాదా? ఎవడైనా దేనికి భయపడినవాడైనా దేనికి భయపడతాడు. అలాంటి మరణాన్ని జయించిన వాడు, మరణాన్ని జయింపచేసిన వాడు దేవునికి స్తోత్రం. మన దేవుడు అలాంటి దేవుడు. అందుకని ఆయన యాయిరు కుమార్తెను లేపాడు, లాజరును లేపాడు మరణంలో నుంచి. ఆఖరికి ఆయనే మరణించి తిరిగి పునరుద్ధరణయ్యాడు. అటువంటి దేవుడు మన దేవుడు. అంత శక్తివంతుడు. మానవులందరినీ కబలించే మరణం అనే శత్రువుని జయించిన గొప్ప శక్తివంతుడు. ఈరోజు అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా అతన్ని ఏం కబలించింది? అతను దేని దగ్గర ఓడిపోయాడు? మరణం దగ్గరే ఓడిపోయాడు కదా. అందరినీ జయించాడు, అన్ని రాజ్యాలని ఆయన జయించుకుంటూ భారతదేశం కూడా వచ్చేసాడు. చివరికి ఇంకొన్ని దినాల్లో భారతదేశాన్ని కూడా జయించేస్తాడు అన్న సమయంలో మరి ఆయన మరణము వల్ల ఓడిపోవలసి వచ్చింది. మరణం ఆయన ఓడించింది. నెపోలియన్, లేకపోతే జూలియస్ సీజర్, ఇలాంటి గొప్ప చరిత్రలో గొప్ప పేరు సంపాదించిన గొప్ప వారు కూడా దేని ముందు ఓడిపోయారట? మరణం ముందే ఓడిపోయారు. కానీ యేసు ప్రభు వారు మాత్రము ఆ మరణాన్ని గెలిచి చూపించాడు. ప్రపంచంలో ఖాళీ సమాధి ఉన్నది మన దేవుడికి మాత్రమే. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు మన దేవుడు. అంటే సర్వశక్తిమంతుడు. మూడవది ఏంటి? సర్వ జ్ఞాని. జ్ఞానము, సర్వజ్ఞానం. అంటే మన జ్ఞానము చాలా ఎక్కువ అనుకుంటాం. ఎన్నోసార్లు మనల్ని మనం హెచ్చించుకుంటాం కదా. మన జ్ఞానము చాలా గొప్పది అనుకుంటాం, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ ఎప్పుడు మనకేమీ తెలియదని మనకు అర్థమవుతుందంటే మనకంటే జ్ఞాని మనకు ఎదురైనప్పుడు, మనకంటే తెలివైనోడు మనకు ఎదురైనప్పుడు. కానీ మానవులందరికంటే అత్యున్నతమైన జ్ఞానం కలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆయన జ్ఞానం ముందు ఏది నిలవబడదు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మనం కార్లు బైక్లు వేసి తిరుగుతున్నాం కదా. ఇందులో కారు బైక్ నడవటానికి ఏం కావాలి? డబ్బులు కావాలా? ఏం కావాలి? పెట్రోలేగా. ఈ పెట్రోల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం మనం? బంకులో అని మాత్రం అనుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది పెట్రోల్? భూమిలో నుంచి, లేకపోతే సముద్రంలో నుంచి దీన్ని తవ్వుతారు. రిగ్స్, సముద్రంలో అయితే రిగ్గులు పెట్టి తవ్వుతారు పైకి. భూమిలో నుంచి అయితే ఈ మిషనరీతో తవ్వి రిఫైనరీస్కి పంపిస్తారు. ఆయిల్ రిఫైనరీస్కి వెళ్ళాక ఆ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ వస్తుంది. దాన్ని శుద్ధి చేసి బాగు చేసి పెట్రోల్లో తీస్తారు, బళ్ళల్లో వాడతారు కదా. ఇప్పుడు బళ్ళు మనం తయారు చేశాక ఈ బండికి ఏం కావాల్సి వచ్చింది? పెట్రోల్ అవసరమైంది. ఈ పెట్రోల్ మనకు అవసరమైందని ఎప్పుడు తెలిసింది మనకి? బండి తయారు చేశాక. అవునా కదా? బండి లేకపోతే పెట్రోల్ ఎవరికి కావాలి? ఎవడు వాడతాడు? ఇప్పుడు 110 రూపాయలు లీటరు పెట్టి ఎందుకు కొనుక్కుంటావు? నీ దగ్గర బండి ఉంది కాబట్టి. బండి లేకపోతే అసలు నీకు పెట్రోల్ అనేది అవసరమా? నీకు బండి ఉంది కాబట్టి నీకు అవసరమైంది పెట్రోల్. ఇప్పుడు వచ్చింది నీకు ఆలోచన బండి ఉన్నాక. కానీ దేవుడు ఎప్పుడు ఆలోచించాడు తెలుసా? మానవులకి ఇది అవసరమని ఆది కాండంలో భూమిని చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన జ్ఞానం ఎంత అపారమైనదో చూడండి. అందుకోలేదు అందరిది. ఆయన ఎప్పుడు ఎంత దూరం ఆలోచించాడు చూసారా? ఆయన జ్ఞానం మానవుడికి ఇది అవసరమని భూమి మీద పెట్టాడు. అది ఈరోజు తిండి తింటున్నా, బట్ట కట్టుకుంటున్నా, వస్తువులు తయారు చేసుకున్నా, ఈ టెక్నాలజీ వాడుకున్నా, ఇవన్నీ ఆయన ముందే పెట్టాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన జ్ఞానం. అందుకే ఆయన జ్ఞానాన్ని మనం అందుకోలేము. ఈ 3 గుణాలు కలిగిన మన దేవుడు ఒకే దేవుడు అంటాడు పౌలు. కాబట్టి గమనించండి, మనం ఎందుకు పిలువబడ్డామంట? మనం ఐక్యత కొరకు పిలువబడ్డాం. సంఘంలోనికి ఒకటిగా ఉండటానికి పిలువబడ్డాం, మన ఇష్టానికి ఉండటానికి కాదు.
మన ఇష్టానికి ఉండటానికి కాదు. దేవుని శరీరంలో అవయవాలుగా ఉండటానికి పిలువపడ్డాం. ఆయన మాట చొప్పున నడవటానికి పిలువపడ్డాం. ఒకే శరీరము, ఒకే ఆత్మ, ఒకే నిరీక్షణ కలిగి మన ప్రభువు ఒక్కడే, మన దేవుడు ఒక్కడే అని ఒకే విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. ఒకే బాప్తిజంలో దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. అలా ఉండటానికి దేవుడు పిలిచాడు సంఘంలోని. నేను ఏదో నామకార్థం వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు, లేకపోతే నీకు అవసరం వచ్చిందనో అక్కర వచ్చిందనో దేవునికి మొరపెట్టుకోవడానికి నేను పిలవాల. దేవుని మాట చొప్పున ఐక్యత కలిగి ఒకే శరీరంగా ఉండటానికి పిలిచాడు. సువార్త పాఠ్యభాగం చూసినట్లయితే సువార్తలో ఎందుకు పిలిచాడో చెప్పాడు. 14వ అధ్యాయం లోక సువార్త మొదటి 11 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ యేసుప్రభు వారికి ఎదురుగా ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి ఒక వ్యాధి ఉంటుంది. అదే వ్యాధి, ఏ వ్యాధి ఏంటి గట్టిగా చెప్పండి. తెలుసా? జలోదర వ్యాధి అంటే అక్కడ ఉంది కాబట్టి చెప్పారు మీరు. జలోదర వ్యాధి కలిగిన వ్యక్తి ఉన్నాడట. అతన్ని దేవుడు యేసుప్రభు వారు సబ్బాతు దినాన్ని స్వస్థపరిచాడు. అతను ముట్టుకొని స్వస్థపరిచాడు. జలోదర వ్యాధి అతన్ని పీడిస్తుంది. అయితే అతన్ని స్వస్థపరిచి, అతనికి ఇష్టమై అతన్ని ముట్టుకొని స్వస్థపరిచాడు దేవుడు. సబ్బాతు దినాన నువ్వు ఎలా చేయడం ఏంటని యేసుప్రభు అని ప్రశ్నిస్తున్నారు. అయితే జలోదర వ్యాధి అనేది ఏంటి అని ఆలోచన చేస్తే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన రోగం కలిగిన స్త్రీ ఉంది కదా, ఆమెకి ఏం కారుతుంది? 24 గంటలు ఏం కారుతుంది? రక్తం కారుతుంది. ఈ జలోదర వ్యాధి అంటే ఏంటంటే ఈ రక్తానికి బదులు చీము, రసి కారుతుంటాయి అన్నమాట. అది ఆ వ్యాధి. అయితే వాస్తవానికి అది వ్యాధి కాదు, అది ఒక సిమ్టమ్, వ్యాధి లక్షణం అది. అయితే ఆ జలోదర వ్యాధి ఉన్నవాడు ఆ జలోదర వ్యాధి కలిగి ఉన్నాడని కాదు దాని అర్థం. ఆ రసి చీము కారుతుందంటే లోపల లివర్కో, కిడ్నీకో, హార్ట్కో ఇంకేదో వ్యాధి ఉందని దాని అర్థం. అర్థమైంది మీకు? చీము, నెత్తులు ఎందుకు కారుతాయట? అది కురుపవడం వల్ల కాదు, లోపల పెద్ద వ్యాధి ఉంది అతనికి. అది గుండెకి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే కిడ్నీకి సంబంధించింది అవ్వచ్చు, లివర్కి సంబంధించింది అవ్వచ్చు. అలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడిని ముట్టుకొని దేవుడు స్వస్థపరిచాడు. ఎప్పుడు? సబ్బాతు దినాన. అయితే దాన్ని అడుగుతున్నారు వీళ్ళు. సబ్బాతు దినాన స్వస్థపరచకూడదు, పని చేయకూడదు అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఎవరికైనా గొర్రె ఉంటే అది గోతులో పడితే మీరు తీరా? సబ్బాతు దినాన మీరు తీరా? అప్పుడు సబ్బాతు దినం కంటే గొర్రె మీకు ఎక్కువ అవుతుంది కదా, వాటికంటే మనుషుడు ఎక్కువ కాదా అని వారిని అడుగుతూ, మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? మనందరం ఎందుకు రమ్మనబడ్డామో తెలుసా? సంఘంలో చేర్చబడ్డామో తెలుసా? మనందరము మనల్ని మనం తగ్గించుకోవడానికి పిలువబడ్డాం. తగ్గింపు కలిగి, వి ఆర్ కాల్డ్ టు బి హంబుల్. మనం తగ్గింపు కలిగి జీవించడానికి, వినయము కలిగి జీవించడానికి. ఎందుకంటే దేవుడికి వినయమే ఇష్టమట. హెచ్చింపు ఏమాత్రం నచ్చదు. హెచ్చింపు లేకపోతే గర్భాంతులు, గర్భహృదయం కలిగిన వారిని దేవుడు ఎప్పటికీ అంగీకరించడట. అందుకే విశ్వాసులుగా మనల్ని పిలిచింది ఎందుకంటే తగ్గింపు కలిగి జీవించడానికి, తగ్గింపు కలిగి జీవించడానికి అని చెప్తూ ఉంటాడు. అందుకే ఆ కింద అంటాడు కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు. ఎవరు తగ్గిస్తారు? ఎవరు హెచ్చిస్తారు? ఎవరు తగ్గిస్తారు? ఎవరు హెచ్చిస్తారు? నిన్ను పిలిచిన వాడే. దేవునికి స్తోత్రం. మనల్ని పిలిచింది ఎవరు? మనల్ని పిలిచింది ఎవరు? అయిపోయింది, చివరికి వచ్చేసాం. కొంచెం ఓపిక తెచ్చుకోండి, తర్వాత భోజనాలే. దేవునికి స్తోత్రం. మనల్ని పిలిచిన వాడే మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని పిలిచిన వాడే మనల్ని తగ్గిస్తాడు. అందుకని దేవుని ఎదుట ఎలా ఉండడానికి పిలువబడ్డాడట. నువ్వు నేను తగ్గింపు కలిగి జీవించడానికి యేసుప్రభు దానికి బెస్ట్ మాదిరి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు చెప్తాడు కదా, 5-6 వచనాల్లో, క్రీస్తు యేసులో కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుని పోలిక ధరించి దాసుని స్వరూపం పొంది తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడంటే, మనం చాలాసార్లు ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోవడానికి నేను ఎంత గొప్పవాడిని, నా కుటుంబం ఎంత గొప్పది, లేకపోతే నా పని ఎంతది, నా ఉద్యోగం ఎంత గొప్పది అని చెప్పుకోవటానికి మన బ్రతుకులు తప్ప
తగ్గించుకొని వెనక్క నిలబడవు. అందుకని అక్కడ అంటాడు, ఎవడైనా నిన్ను విందుకు పిలిచినప్పుడు, యోధా సాంప్రదాయంలో ఎప్పుడైనా భోజనాలకి విందుకు పిలిచినప్పుడు 2 సార్లు పిలుస్తారు యోధా సాంప్రదాయంలో. మనోళ్ళు కూడా 2-3 సార్లు పిలుస్తారు కదా. యోధా సాంప్రదాయంలో మొట్టమొదటిసారి పిలుపుకి అనగా పలానా రోజు మా ఇంట్లో కార్యక్రమం ఉందని చెప్పడానికి వెళ్తారు. రెండోసారి మళ్ళీ ఎప్పుడు వెళ్తారంటే భోజనాలు సిద్ధపరిచిన తర్వాత, భోజనాలన్నీ సిద్ధపరిచేసి పీటలు వేసేసి అప్పుడు పిలుస్తారు ఇంటికి వెళ్ళి. భోజనం సిద్ధపడిపోయింది, మీరు వచ్చి భోజనం చేయొచ్చని ఇంటికి వెళ్ళి పిలుస్తారు. ఇది పద్ధతి యోధా సాంప్రదాయంలో. అయితే అలా 2 సార్లు పిలిచాడు కదా అని నిన్ను హెచ్చించేసుకుని నాకంటే గొప్పోడు ఎవడు లేడని చెప్పి అగ్రపీఠాల మీదకి వెళ్ళి కూర్చోకు. ఒకవేళ నిన్ను పిలిచిన వాడు వచ్చి నువ్వు అక్కడి నుంచి లే అని అన్నాడంటే నీవు సిగ్గుపడాలి. అందుకనే నిన్ను పిలిచినా సరే నిన్ను నువ్వు తగ్గించుకొని చివరి కడపట కూర్చో. ఒకవేళ నిన్ను పిలిచిన వాడే వచ్చి, స్నేహితుడా నువ్వు పైపీఠానికి వెళ్ళు, పైకి వెళ్ళు అని నిన్ను పిలిస్తే అందరి ముందు నీకు ఘనత. అందుకనే నువ్వు ఎప్పుడు ఒకటి నేర్చుకోవాలి, ఏంటంటే ఎప్పుడు తగ్గింపు కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని దేన మనస్సు కలిగి ఉండండి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా, తగ్గిన సమయం ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దేన మనస్సులై ఉండండి. తగ్గింపు కలిగి ఉండాలి. ఎవడైతే గర్వంతోనూ లేకపోతే ఎవడైతే అతిశయంతోనూ మరి తను తాను హెచ్చించుకుంటాడో అటువాడు తుంచబడతాడు, అటువాడు తగ్గించబడతాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకున్నది కొంచెమైనా సరే నీ అతిశయాన్ని చూస్తాడు దేవుడు, నీ గర్వాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు పక్కవాడితో పోల్చుకొని వీడికంటే నేను గొప్పవాడిని కదా అని నువ్వు అనుకుంటే వాడికంటే నిన్ను అల్పుడిని చేసేస్తాడు కదా. నెబుకద్నెజరు రాజుని గర్వంతో విర్రవీగాడు, అందరికంటే అల్పుడిని చేసి ఒక జంతువుతో సమానంగా మార్చేశాడు, గడ్డి తినేలా చేశాడు కదా. అలాంటి వాడిని ఎంతో మందిని దేవుడు పడగొట్టలేదా? సౌలు దేవుడి చేత అభిషేకించబడ్డాడు, కానీ సౌలు తన గర్వంతో దావీదుని చంపాలని చూసినప్పుడు నేను రాజు, నేను తప్ప ఎవడు ఉండకూడదు అనుకున్నాడు. దావీదు రాజు అవ్వకూడదు అనుకున్నాడు. సౌలు ఎలా అభిషేకించాడో దావీదుని కూడా అలాగే అభిషేకించాడు, కానీ దావీదుని సౌలు అంగీకరించలేకపోతున్నాడు. మనం కూడా అంతే కదా. మనం పదవిలో ఉన్నాం, ఇంకో పదవిలోనికి మనం వెళ్ళాలంటే మరి మనం వెళ్ళాలనుకుంటాం, మన పొరుగుడు వెళ్ళాలని ఆశపడడం ఎప్పుడు కూడా. అలా అయితే వాడి మీద మనం కక్ష కడతాం, వాడి మీద మనము అసూయ పెంచుకుంటాం. దేవుడు అదే అంటున్నాడు, మీరు తగ్గింపు కలిగి ఉంటే దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఒకవేళ మీరు హెచ్చించుకుంటే మిమ్మల్ని దేవుడే తగ్గిస్తాడు. కాబట్టి గమనించండి, యేసు ప్రభు వారే మనకు మాదిరిగా మనల్ని వినయ మనస్కులుగా మనం ఉండాలి. అలాంటి వారినే దేవుడు ప్రేమిస్తాడు. అలాంటి వారి జీవితాల్లోనే హెచ్చింపు ఉంటుంది, అలాంటి వారి జీవితాల్లోనే ఆశీర్వాదం ఉంటుంది. నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ గర్వంగా నేను ఎంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని చెప్పుకుంటే ఎప్పటికీ నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఎప్పటికీ నిన్ను దేవుడు హెచ్చించడం ఉన్న చోటే ఉంటుంది. ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్లుగా నీ బతుకు మారదు. దేవుడు హెచ్చించినట్టు నువ్వు ఎదురు చూడు. దావీదు ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడో గొర్రెల సావుల్లో ఉన్నాడు. ఉంటే తన తండ్రి కూడా చూడట్లేదు దావీదు ఎంత కష్టపడుతున్నాడు, దావీదు ప్రయాసపడుతున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడో ఎవడో చూడట్లేదు. ఆఖరి తండ్రి కూడా తిరస్కరించాడు, తండ్రి కూడా తృణీకరించాడు. కానీ దావీదుని ఎవరు చూశారు? కష్టపడి పనిచేయి, నీకు ఇచ్చిన పని చిన్నదైనా పెద్దదైనా కష్టపడి నమ్మకంగా పనిచేయి. టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అందులో డౌటే లేదు. దావీదు దానికి మంచి ఉదాహరణ. దావీదు ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? దావీదు 22వ కీర్తనలో ఏమంటాడు? నేను నరుడను కాను పురుగుని అంటాడు. ఎప్పుడు ఈ మాట? రాజు అయిన తర్వాత, గొర్రెల కాపరిగా కాదు. నేను నరుడను కాను పురుగునే. రాజు అయ్యుండి ఏమంటున్నాడు? అల్పుడిగా తగ్గించుకుంటున్నాడు. యోబు ఏమంటాడు తెలుసా? యోబు గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి? మొట్టమొదటి అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? యోబు అనేవాడు ఎలాంటి వాడట? ఎలాంటి వాడు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం. ఎవరి గురించి? యోబు గురించి. కానీ యోబు ఏమంటాడు తెలుసా? 40వ వచనం చూడండి, 40వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి యోబు గ్రంథం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు, చిత్తగించుము, నేను నీచుణ్ణి. ఏమంటున్నాడు? యోబు గురించి దేవుడు చెప్పిన మాటలు ఏంటి? యథార్థవంతునుడు, న్యాయవంతుడు. కానీ దేవుడు ఎదుట యోబు ఎలా తగ్గించుకుంటాడు చూడండి. చిత్తగించు ప్రభువా, నేను ఎలాంటి వాడిని? నీచుణ్ణి, నేను పాపిని. గమనించారా? పేతురు అంటాడు నేను పాపిని, నా ఎదురు నుండి వెళ్ళిపో ప్రభువా అంటాడు. పేతురుని దేవుడు ఎక్కడ ఉంచాడు?
దేవుడు ఎక్కడి నుంచి మొట్టమొదటి పిలిచిందే ఎవరిని? పేతురుని కదా. అపోస్తలుగా ఉండడానికి పిలిచిందే పేతురుని మొదట. అపోస్తలులందరిలో ఉన్నతమైన వాడు, అపోస్తలులందరికీ నాయకుడు, అపోస్తలులందరిలో పెద్దవాడు. అలాంటి పేతురు యేసుప్రభు అంటాడు, నేను పాపాత్ముడు ప్రభా, నా ఎదురు నుండి వెళ్ళిపో, నేను నీతో నేను ఉండడానికి అర్హుని కాను అంటాడు పేతురు. పౌలు ఏమంటున్నాడు? పౌలు గొప్ప చదువుకున్నవాడు కదా, అపోస్తలులందరికంటే గొప్ప పరిచయం చేసినవాడు, 13-14 పత్రికలు రాసినవాడు, 3 మిషనరీ ప్రయాణం చేసినవాడు, ఎన్నో సంఘాలు స్థాపించినవాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో ఆత్మలు సంపాదించినవాడు. అలాంటి పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను అపోస్తలులందరిలో చివరి వాడును, కడపటి వాడును. నేను ఎలాంటి వాడంట? ఐ ఆమ్ ద చీఫ్ సిన్నర్, నేనే ప్రధాన పాపిని అంటాడు పౌలు. నేనే ప్రధాన పాపిని. ఎందుకు తెలుసా? నేను అనేక మంది విశ్వాసాలను పాడు చేశాను, అనేక మంది విశ్వాసాలను చంపాను, సంఘాన్ని పాడు చేశాను. నేనే ప్రధాన పాపిని, నేనే అపోస్తలులందరిలో చివరి వాడిని. ఐఎమ్ ద లీస్ట్, నేనే చివరి వాడిని. ఎంత తగ్గించుకున్నారు తెలుసా వీళ్ళు? అప్పుడే దేవుడు వారిని ఉన్నతంగా హెచ్చించి వాడుకున్నాడు. మోషే ఏమంటాడు? ప్రభువా, నాకు నోటి మాంద్యం, నాలిక మాంద్యం, నేను ఉండలేను, నేను చేయలేను నీ పరిచర్య అంటే నిన్ను నేను బలపరుస్తున్నాను, నేను నిన్ను వాడుకుంటాను అని మోషే నాయకుని చేశాడు. అలా తగ్గింపు కలిగిన వారినే దేవుడు పిలుచుకుంటాడు, అలా తగ్గింపు కలిగిన వారినే దేవుడు హెచ్చిస్తాడు. అలా తగ్గింపు కలిగి ఉండటానికి నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. కాబట్టి ఇప్పుడు పిలుపుకు తగిన జీవితం ఎలా ఉండాలట? ఒకే శరీరంలో, ఒకే అవయవంగా, ఒకే ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ కలిగి, ఒకే నిరీక్షణ, పరలోకపు నిరీక్షణ కలిగి, ఒకే యజమానుడు, ఒకే ప్రభు, ఒకే దేవుడు మనకు ఉన్నాడని నమ్ముతూ అట్టి ఒకే విశ్వాసం కలిగి దేవుడిలోనికి బాప్తిజం పొంది, ఒకే బాప్తిజం ద్వారా ఆయనతో సంబంధం ఏర్పరచుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ పిలుపులో జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి దేవుని విలువైన పరిశుద్ధమైన పిలుపు అందుకున్న నువ్వు దేవునికి ఆ పిలుపుకి తగినట్లు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. నిన్ను దేవుని సాధనంగా, సాక్షిగా నిలవబెట్టుకుంటాడు. బలంగా అనేక మందికి నువ్వు మాదిరికరంగా, నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని నిన్ను దేవుడు వాడుకుంటాడు. నా దగ్గర లేదే, టాలెంట్ లేదు, నైపుణ్యం లేదు, నాకు ఏమి రాదే నువ్వు అనుకోవచ్చు. కానీ ఏమి రాకపోయినా నువ్వు పాత్ర, నిన్ను దేవుడు పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపిస్తాడు. అప్పుడు నువ్వు దేవుడికి మహిమకరంగా వాడబడతావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవుడికి మహిమకరంగా నీ జీవితం ఉంటుంది. అట్టి జీవితాల్లో మనకు, మన కుటుంబాలకి, మన సంఘమంతటికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో, మీ తలంపులకు కావలి ఉండును గాక.